అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం. ఈ రోజు మనం నేర్చుకోబోయే సంగతులను మనము చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే మనము గొర్రెల ద్వారం నుంచి రెండో ద్వారంకి మనం వెళ్తున్నాం. ఈ రెండో ద్వారము గొర్రెల ద్వారం కంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, గొర్రెల ద్వారంలో ఏమవుతుందండి? మనం ఒప్పుకోలు చేస్తాం ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు. నీకది పచ్చిక గల కనిపిస్తలేదేమో, కానీ దేవుని దృష్టితో అది పచ్చిక గల చోటే. కొన్నిసార్లు ప్రాబ్లం రావడం మంచిదే, ఎందుకంటే ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈ ప్రాబ్లం వచ్చింది, యేసయ్యా నేను ప్రార్థన, కానీ ఆ సమయంలో యేసుప్రభు నీతో మాట్లాడినట్టే ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే గాడ్ కెప్ట్ యూ ఇన్ దట్ ప్లేస్ ఫర్ అ రీజన్. ఒక రీజన్ కోసం పెట్టాడు అక్కడ. దేవుని యొక్క ఫేత్ఫుల్నెస్ ఎంత మంచిగా ఉంటుంది అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒక రోజు ఇట్లనే ఇద్దరు దేశాల మధ్యలో గొడవలు అవుతున్నాయంట. ఆ గొడవలలో అంట అందరు చనిపోయారు, ఒక్కడు మిగిలిపోయాడంట ఒక దేశం నుంచి. అయితే అదొక ద్వీపము, ఎటు తప్పించుకోవడానికి లేదు. సోల్జర్స్ అందరు వచ్చేసారు, చుట్టుముట్టేశారు. ఎలాగా ఇప్పుడు అనేసి అనుకుంటున్నాడు ఈయన. నేను బతకాలంటే ఒకటే దారి, ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకి సడన్ గా ఏం కనిపించిందంటే గుహలు లెక్క కనిపించాయంట. ఏం కనిపించాయి? గుహలు కనిపించాయంట. సరే అని పోయి ఒక గుహలో దాసేసుకున్నాడు. నా వల్ల కాదు ఇంకా దాచుకుందామని చెప్పి దాచుకున్నాడట. గుహ అంటే ఇది పెద్ద గుహ కాదండి, చీకటిగున్న గుహ కాదు. ఇక్కడికి చూస్తా గుహ లోపట ఏముందో కనిపిస్తుంది. అట్లాంటి గుహ లోపలికి వెళ్ళిపోయి దాచుకున్నాడంట. దాచుకొని ప్రార్థన చేస్తున్నాడంట, యేసయ్యా నన్ను కాపాడు నాయనా, నేను ఇంకొక్కడిని మిగిలిపోయా, నన్ను కూడా చంపాలనుకుంటున్నాడు. క్రిస్టియన్ ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఒక స్పైడర్ వచ్చిందంట. ఏమొచ్చిందండి? స్పైడర్ వచ్చి ఏం చేసిందంట, దాని ఆ గుహము ద్వారం ముందంట పెద్దగా ఇట్లా అల్లేసిందంట. మనోడు షాక్ అయిపోయాడు. నన్ను కాపాడంటే ఏంజల్స్ ని పంపించి నన్ను రక్షిస్తాడేమో అనుకున్నాడు ఈ వ్యక్తి. కానీ యేసుప్రభు ఎవరిని పంపించాడంట అండి? ఎవరిని? వచ్చారంట. అన్ని గుహలు వెతుకుతున్నారంట. ఈ గుహ ఎట్లా అంటే ఒకటి పండుకోవచ్చు దాచుకొని, వెనకాలకే పోవచ్చు. అన్ని గుహలు ఎతికారంట. సోల్జర్స్ వచ్చారంట. వచ్చి అయిపోయింది, ఇంకా నా సంగతి అయిపోయింది, చచ్చిపోయా అనుకున్నాడంట. సడన్గా వాళ్ళందరూ చూసి, స్పైడరే ఇక్కడ వెబ్ కట్టింది కదా, అల్లేసింది, దీని లోపల ఎవరు ఉండలేరులే, వెళ్తే గనక అది తెంచుకొనే పోవాలి, లేకపోతే వెళ్ళలేరు. చూడండి, అంటే ఒక స్పైడర్ ఏం చేసిందంట, దేవుడు మాట విని అల్లిందంట. దానివల్ల ఆ వ్యక్తి ఆ రోజు రక్షింపబడ్డాడు శత్రువుల దగ్గర నుంచి. ఈ రోజు నీకు దేవదూతలు వచ్చి నించోవండి. కొన్నిసార్లు నువ్వు వేరే వ్యక్తులు వచ్చి నీ పక్కకు నించుంటారు. కొన్నిసార్లు నీ పాస్టర్ ద్వారా నీకు మాటలు వినిపిస్తాయి. కొన్నిసార్లు ప్రార్థనలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. చూడండి, ఆ వాక్యం ఒకటి చాలండి. నేను నిన్న మాట్లాడుతూ చెప్పాను, ఇదంతా చూస్తున్నారు కదండి, ఇవన్నీ మనకు వచ్చింది నా దగ్గర డబ్బులుండి కాదు. ఎందుకు వచ్చిందో తెలుసా? ఇవన్నీ మనకు వచ్చింది దేవుడు వాక్యం నుంచి. నేను చాలా మందికి చెప్తాను, దేవుడు వాక్యం ఉంటే చాలు, మనకి సమస్తము సాధ్యమే అంటే ఎవరు నమ్మేటోళ్ళు కాదు. ఇప్పుడు నమ్మండి. కొన్ని సాక్ష్యాలు అంటే దాచిపెట్టాలా. ఎందుకో తెలుసా అండి? ఊరికే నేను చెప్పినామనుకో ఎవరు నమ్మరు. మనకి జరుగుతుంది చూడండి, అప్పుడు నమ్మకం మొదలు పెడతారు. మనకు పెద్ద హాల్ వస్తుంది, మంచి హాల్ వస్తుంది అంటే అందరు ఆమెన్ అంటుండే, కానీ మనసులో ఎవరికొక నాకే వచ్చింది, పక్కలో పెట్టండి ఎప్పుడు వస్తుందో ఏమో హాల్. ఆఖరికి రానే వచ్చింది. దేవునామం స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను వాక్యంలోకి ఏం చెప్తున్నానండి, చూడండి ఏమని చెప్తున్నా. ఇది నమ్మిన వాడికి సాధ్యమే కాదు, లభిస్తుంది. నాకు లభించాయి, నీకు లభిస్తాయి. హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన యేసయ్య. ఎవ్వరిని, అబ్సల్యూట్లీ ఎవ్వరిని కూడా ఇది చెయ్యడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్?
ఐ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఈ రోజు మనం నేర్చుకున్నది, రెడీగా ఉన్నారా? ఏ ద్వారమో? రెండో ద్వారం. అందరు చెప్పండి, రెండో ద్వారం. రెడీగా అండి? ఒకవేళ ఒకటో ద్వారం మిస్ అయిన వాళ్ళు బాధపడకండి, రెండో ద్వారం అందుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. 12 ద్వారాలకని ఒకటే ద్వారము నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. విల్ గో ఫార్వర్డ్. ఓకే, రెండో ద్వారము. ఈ రెండో ద్వారం పేరేంటో తెలుసా అండి? రాసుకుంటున్నారా? చేపల ద్వారం, ఫిష్ గేట్. మీరు చాలా పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కొన్నిసార్లు యేసయ్య కంట ఏమంటారంటే ఒక నవ్వియడంలో ఒక డిగ్రీ ఉంది ఆయనకి. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము, చిన్న వాటితో ముగించేస్తాడు. మనం చిన్నది ఎక్స్పెక్ట్ చేస్తాము, కళ్ళు జిగేలు అనేలా పెద్దది చేసి చూపిస్తాడు. హల్లెలూయా. ఫిష్ గేట్. నెహెమియా 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. నెహెమియా 3వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు నెహెమియా ఎక్కడుందో వెతుకుతున్నారా? పాత నిబంధనలో ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేయనట్లయితే అతుక్కుపోయి ఉంటాయేమో, దాన్ని మంచిగా వెతకండి, దొరికిపోతుంది. నెహెమియా 3:3. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక చూడండి. ఏ వ్యక్తులు ఆ ద్వారం కట్టారో చెప్తలేరండి, కానీ ఏమిచ్చారంట అక్కడ? వాక్యం చదవండి, ఏమిచ్చారు? ఎవరి పిల్లలు కట్టారని ఉంది అక్కడ? హసనియా. హసనియా ఒక వంశస్థులు. ఓహోహోహోహో. జెఫనియాలో మనం ఏం చూసుకున్నామండి? 3వ అధ్యాయం 9వ వచనం చదవండి మళ్ళా. జెఫనియా 3:9. ఏం నేర్చుకున్నాం జెఫనియా 3:9లో? ఇందాకనే నేను మాట్లాడా, చదవమ్మా. జెఫనియా 3:9. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనసులై ఆయనను సేవించున్నట్లు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అందరినీ ఒక్క గోత్రం కింద తీసుకొస్తున్నాడు. అర్థం కావాలి మీకు ఈరోజు. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మన ఇంటి పేరు ఏంటంటే, కొంతమంది ఏమంటారండి, నా ఇంటి పేరు సో అండ్ సో, నీ ఇంటి పేరు సో అండ్ సో, నా ఇంటి పేరు సో అండ్ సో. అంటే ఇక్కడ ఉన్న ఎంతమంది మనుషులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పేరు ఉంది, అవునా కదా? కానీ జెఫనియా 3:9 ప్రకారం ఏం చేస్తున్నాడు? అందరినీ ఒకటే ఇంటి పేరు చేస్తున్నాడు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటి పేరు ఏంటో తెలుసా అండి? యేసయ్యా. ఓ, నీకు క్యాస్ట్ లేదండి. క్యాస్ట్ అని దుంకే వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ మాట. ఎస్టీ ఎస్సీ ఉంటే మనకి లాభాలు వస్తాయి, బీసీసీ ఉంటే వస్తుంది, బీసీబీ ఉంటే వస్తుంది. నాన్ సెన్స్. జేసీ ఉంటే ఇంకెక్కువ వస్తుంది, జేసీ ఉంటే ఎక్కువ వస్తుందండి. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ నాకున్న క్యాస్ట్ ఏంటంటే ఓసీ. చాలా మంది అన్నారు చదవడం చాలా కష్టం. చదువుకున్నా, ప్రైజ్ ద లార్డ్. సేవ చేస్తున్నా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు చాలా మంది మా మమ్మీతో మాట్లాడారు, మీరు బీసీసీ తీసుకోండి, మీకు అబ్బాయికి కనీసము సీట్కి ఫ్రీ అని వస్తుంది. లేదు, నేను డబ్బులు పెట్టానా చదువుతా, కానీ ఐ డోంట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ టు ద క్యాస్ట్ సిస్టమ్. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలా మందికి ఇది అర్థం కాదు. అర్థమైన వాళ్ళు మాత్రం ధన్యులు. అట్లా నేను ఎవరిని దూషిస్తలేదు. ఒకవేళ మీకు పెట్టుకోవాలని ఉంటే పెట్టుకోండి, కానీ ఇక్కడ వాక్య ప్రకారం ఏమంటుందండి? అందరినీ ఎక్కడికి తీసుకొస్తున్నారంటే యేసయ్య ఒకే ఇంటి పేరుకి తీసుకొస్తున్నారంట. ఆ ఇంటి పేరు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. ఎందుకో తెలుసా అండి? ఆయన రక్తం చేత నువ్వు కొనబడ్డావు. నువ్వు వేరేళ్ళు నాకేం చెప్పిరో నాకు తెలియదండి. మనం ఎందుకు ఆ క్యాస్ట్లు ఉన్నామో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. కానీ నేను చెప్పే నిజమైన సత్యం ఏంటంటే,
యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు. అందుకే నేను ఆయన నామమును బట్టి ఆయన ఇంటి పేరు నా ఇంటి పేరు అయింది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమంది అయితే ఆయనలో నుంచి జన్మిస్తారో వాళ్ళందరి లోకాన్ని జయించేశారని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది అయితే ఆయనలో నుంచి వచ్చారో వాళ్ళ ఇంటి పేరు కూడా మారుతుంది. ఇప్పుడు అదే చేస్తున్నాడు చూడండి. బట్ ద ఫిష్ గేట్ డిడ్ ద సన్స్ ఆఫ్ హసెనియా బిల్డ్. అంటే ఆ ఒక చేపల ద్వారం కట్టింది హసెనియా అనే వంశస్థులు. హసెనియా అనేది ఏ వంశమో ఏందో తర్వాత బైబిల్లో ఎక్కడ లేదండి. నేను బాగా రీసెర్చ్ చేశాను దాని గురించి. ఎక్కడ రాసిలేదు, కేవలం ఈ ఒక్క స్థలంలోనే రాస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే పేర్లకు ప్రాముఖ్యత లేదండి, ఇంటి పేరుకు మాత్రమే ఉంది. ఈ రోజు నీ ఇంటి పేరు యేసుక్రీస్తు, దానికి మాత్రమే ప్రాముఖ్యత. వేరే ఇంటికి అసలు ప్రాముఖ్యత లేదు, వేరే పేర్లకు అసలు ప్రాముఖ్యత లేదు. హల్లెలూయా. ఈ రోజు మనకు అదే చెప్తున్నాడండి. ఇక్కడ ఇంకేముంది చూడండి, చదవమ్మ 3వ వచనం. అసెనీయ వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలమును ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చింది. చూడండి, తాళమును గడియలను భీములను పెద్ద పెద్ద ద్వారాలను అన్నిటినీ ఆ ఇంటి వారు కట్టారంట. నా సంఘము కట్టే వాళ్ళుగా ఉండాలి కానీ కట్టించుకునే వాళ్ళలో ఉండకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం పక్క వాళ్ళ జీవితం కట్టాలే కానీ మనము తప్పిపోకూడదు. అది నేను చెప్పేది. ఎందుకు తప్పిపోతామో తెలుసా అండి? ఎందుకంటే మొదటిగా నువ్వు గొర్రెల ద్వారం నుంచి రాలేదు. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుందండి? యేసుక్రీస్తువే మార్గము, యేసుక్రీస్తువే జీవము. ఆయన ద్వారా రాకుండా గోడదుంకొస్తే రక్షణలోకి రాలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు సంఘంలో ఉండొచ్చు, ఇది ఒక సోషల్ గ్యాదరింగ్ గా మాత్రమే ఉంటుంది అందరికీ, కానీ నేను రక్షణ పొందాను సంఘంలోకి వచ్చాను అనేది ఉండదండి. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నా దేవుడు అని మనం నమ్మాలి. నువ్వు ఎప్పుడైతే ఆ గొర్రెల ద్వారం నుంచి వస్తావో ఒకటే ఒక పని చేయాలంట. ఏంటో తెలుసా అండి? ఆ పని కాదు, యెహోవాని వెంబడించాలి. ఫాలో క్రైస్ట్. గొర్రెలు ఏం చేస్తాయంట? కాపరిని కాపరి ఎట్టుపోతే ఆయన వాయిస్ ఎట్టుపోతే ఆయన వాయిస్ ఎక్కడ పోతే డ్రర్ అని అక్కడి నుంచి సప్పుడు వచ్చిందంటే హుయ్ హుయ్ అని ఇటు వచ్చిందంటే అంటే లాజిక్లు గొర్రెలు లాజిక్ ఎత్తుకోవు. నా గొర్రెల కాపర ఇప్పటి వరకు ఆడుండి ఆడ హుర్రు అన్నాడు, ఇప్పుడు ఇటు వచ్చి హుర్రు అంటుండు, ఇప్పుడు అటు పోవాలా ఇటు పోవాలా? మనం గొర్రెల లెక్క ఆలోచిస్తాం. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చింది కాబట్టి ఆ జ్ఞానాన్ని వాడాలా. కానీ మనం ఏం వాడతామో తెలుసా? లోక జ్ఞానం వాడతాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన హుర్రు అని అక్కడ అన్నాడంటే అటు వెళ్ళిపోవాలా. కొన్ని సమయం వరకు ఈడు ఉంచుతాడు మిమ్మల్ని. హుర్రు అని అక్కడి నుంచి వచ్చిందంట సప్పుడు, ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలండి. కానీ మనం ఏంటంటే నాకు నచ్చిన స్థలంలో నడిపిస్తూ మాత్రమే నేను వెళ్తా, లేకపోతే నేను వెళ్ళా. ఇది ఎటువంటి ద్వారం అంట? గొర్రెల ద్వారం. చేపల గురించి నేను ఇంకా చెప్పలే. హుర్హుర్ర అంటే చేపలని అంటారా? హుర్రు అని చేపలు పట్టేటోళ్ళని అడగండి, హుర్రు అనరు, సైలెంట్గా ఉంటారు వాళ్ళు. గొర్రెల కాపరి మాత్రమే హర్ర హుర్ర అంటాడు. నేను ఇంత హుర్హుర్ర అన్నాక మీరు చేపలు అంటున్నారు. ఇంకా మీరు ఆ ద్వారం నుంచి బయటికి రాలే. ఈ వారం ఆ ద్వారం వదిలి వేరే ద్వారంకి రావాలా. ఎంతమంది అయితే గొర్రెల ద్వారం నుంచి వచ్చారో ఇప్పుడు ఇంకొక ద్వారం ఉందండి. అదేంటంటే చేపల ద్వారం. చేపలు ఏమనుంది నెహెమియాలో? మత్స్యపు చేప అందం మంచిగా ఉంది. చేపల ద్వారం గురించి మనం నేర్చుకుందామండి. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చేపల ద్వారం నుంచి అంట ఓపెన్ చేసి చూస్తే అంట ఏముందంట? ఏముందో తెలుసా అండి? యోర్దాన్ నది కనిపిస్తుంది అంట.
ఏం కనిపిస్తుంది? ఈ యోర్దాన్ నదికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకు చెప్పండి? చెప్పాలా ఎందుకు ప్రాముఖ్యత? యోర్దాన్ నదితో ఏమేమి ఉన్నాయి? యేసుప్రభు బాప్టిజం తీసుకోక ముందు కూడా ఇంకా చాలా జరిగింది. యెహోషువ ఏ నదిని ఆపేశాడంట? యోర్దాన్ నది. ఎలీషా ఏలియా ఏ నదిని 2 పాయలుగా చేశాడంట? యోర్దాన్ నది చాలా ప్రాముఖ్యత అండి. హల్లెలూయా. రిఖాందాన మషతోను కోస్. ఈ యోర్దాన్ నది నుంచి అంట ఏమొస్తున్నాయంట అండి? చేపలు. వాక్యంలో ఎక్కడైనా నది గురించి మాట్లాడినా లేకపోతే సముద్రం గురించి మాట్లాడినా అర్థం ఏంటంటే లోకంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటం. ఎంతమందికి అర్థమవుతుందండి? అదంట లోకం లెక్క ట్రీట్ చేస్తున్నాడు యేసయ్య ఇక్కడ. సిటీలోకి చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? చేపల ద్వారం నుంచి వస్తున్నాయి. అంటే దేవుడు రాజ్యంలోకి రావాలంటే మొదటిగా గొర్రెల ద్వారం అన్న రావాలి. తర్వాత ఎంతమంది అయితే గొర్రెల ద్వారం నుంచి వస్తారో వాళ్ళు చేపరులుగా మారాలి. ఈ లోకంలో నుంచి వేరేళ్ళని కాలర్ పట్టుకొని చేపలు ఉట్టికి రావండి. ఇట్లా వేసి కొంతమంది మనం కొన్నిసార్లు చూస్తాం కదండి, ఒక కట్టకి స్ట్రింగ్ కట్టి సైలెంట్ కూర్చోవాలి. అల్లరి చేయలేం చేపలు పట్టేటప్పుడు. ఎంతమంది తెలుసు? కొంతమంది తెలుగు మంతులు ఏం చేస్తారంటే మిట్ట మధ్యాహ్నం పోయేస్తారు. మిట్ట మధ్యాహ్నం వస్తాయండి చేపలు రావు. ఎప్పుడు వేయాలంటే చేపలకి ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది పైకి వస్తాయి. అది వేసినప్పుడు చేపలు. కానీ మనం ఎట్లాంటి వాళ్ళం అంటే జాలరులం. మనకు అంత ఓపిక లేదు, అంత సమయం లేదు. మనం ఏం చేయాలంట? నెట్టేయాలి. చెప్పండి, నెట్టేయాలి. ఎంతమంది అయితే గొర్రెల ద్వారం నుంచి వచ్చారో ఇప్పుడు చేపల ద్వారంలో తర్పీదు పొందాలి. ఓ ప్రైజ్ ద లార్డ్. యోర్దాను ఇంకా గలిలీ ప్రాంతంలోకి వెళ్తున్న నదులు ప్రవహిస్తాయంట. అక్కడ ఆయా ప్రదేశాల నుంచి చేపలను తీసుకొచ్చి సిటీలోకి ఈ చేపల ద్వారం మాత్రమే వాడతారంట. ఏ ద్వారం వాడరు. మన హైదరాబాద్ లో అయితే ఈ ద్వారం ఇక్కడ నుంచి ఉట్టి 2 వీలర్స్ ఓఆర్ఆర్ లో కొన్నిసార్లు చూస్తాం కదా, ఉట్టి 4 వీలర్స్ అంటే అప్పుడప్పుడు 2 వీలర్లు కూడా కనిపిస్తాయి. అవునా కాదా అండి? ఎక్కిచ్చేస్తారు. ఈ నుంచి దగ్గర ఏం కాదులే, పక్కకే వెళ్ళిపోదాం, పోలీసు ఉన్న ఏం కాదులే, వాడికి ఒక 100 రూపాయలు 200 ఇద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఫ్లైఓవర్ ఉంటుంది ఎయిర్పోర్ట్ పోయేది, అది కేవలం 4 వీలర్స్ ఎక్కాల. అప్పుడప్పుడు ఏమి కనిపిస్తుంది? 2 వీలర్ మధ్యలో పోతుంటాడు. అంటే ఎక్కడైతే ఎక్కకూడదో అక్కడ ఎక్కుతుంటారు. ఇక్కడ చూడండి, దేవుడు అంటే ఆయన రాజ్యంలో ఎవరు ఏ ద్వారం నుంచి వెళ్ళాలో అది ముందే పెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన సంఘంలో కుర్చీల కోసం కొట్లాడుకుంటాం. మన సంఘంలో అంటే అర్థం ఏంటంటే మన సంఘం కాదండి, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో. నా సంఘం మంచోళ్ళు అందరు వేసిన కుర్చీలోనే కూర్చుంటున్నారు. ఏంటంటే పాస్టర్ గారి కుర్చీ అలా ఉంది, మా కుర్చీలు ఎందుకు అట్లా లేవు? ముంగటి రోలు అన్ని పెద్ద కుర్చీలు ఉన్నాయి, వెనకాల రోలు అన్ని చిన్న కుర్చీలు ఉన్నాయి. ఎందుకు అంటే కుర్చీలు అంటే ఏమంటున్నానంటే చూడండి, ఎవరికి ఏడ కూర్చోాలో అది నిర్ణయించేది ఎవరు? ఈ రోజు మీరు ఆడ కూర్చున్నారంటే కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు మీకు ఆ స్థలం ఏర్పాటు చేశాడు, సెట్ చేసి పెట్టాడు. ఈరోజు ఏ ద్వారం నుంచి వెళ్ళాలి అంటే మనకి కమాండ్మెంట్స్ నచ్చవండి. ఎవరన్నా కమాండ్ చేస్తే నచ్చదు, అవునా కాదా అండి? కానీ దేవుని రాజ్యంలో కమాండ్మెంట్సే నచ్చుతాయి. నడవాలి కమాండ్మెంట్స్ ద్వారానే. చూడండి, గొర్రెల ద్వారం నుంచి వచ్చేవాడు చేపల ద్వారం నుంచి రాలేడు. అక్కడ సైనికులు ఆపేస్తారు, నువ్వు ఎవర్రా బాబట? గొర్రెలు కాపాడు, నువ్వు ఇటు నుంచి ఎందుకు వస్తున్నావు? పోవాల్సింది పక్క ద్వారం నుంచి. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఆ ద్వారం పెట్టింది ఒక పర్పస్ కోసం అయితే అదే పర్పస్ కోసం అది వాడాలి. మన జీవితంలో కూడా మనం ఫైనాన్సెస్ లో ఎందుకు ల్యాకింగ్ అవుతున్నామంటే ఒకదానికి తీసి పెట్టింది దానికే వాడాలి.
A to B, B to C, C to D, మళ్ళీ C నుంచి తీసి మళ్ళీ ఏలో వేయడము, మళ్ళీ ఏ నుంచి తీసి డీలో వేయడం, డీలో అయిపోయినాక సికి తీసుకురావడం, ఇవన్నీ చేస్తే కన్ఫ్యూజన్లో కిచిడి అవుతుంది. అప్పుడు ఎవరికి కట్టినావు, ఎవరి దగ్గర తీసుకున్నావు కూడా తెలియదు, నీకు ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఎత్తి పెట్టాలి. అందరు చెప్పండి, ఎత్తి పెట్టాలి. ఏ ద్వారం నుంచి వెళ్ళాలో ఆ ద్వారం నువ్వే ఓపెన్ చేయాలి మొదటిగా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే వాక్యం? హల్లెలూయా. మనం ఎప్పుడైతే మొదటి ద్వారం దగ్గర మన జీవితాన్ని మన యేసయ్యకి మనం అర్పిస్తామో, మనల్ని యేసయ్య రెండో ద్వారానికి తీసుకెళ్తాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రెండో ద్వారంలో అండి మనకి సోల్ విన్నర్ గా చేస్తాడు. యు నీడ్ టు రైట్. చేపల ద్వారం అని కిందేం రాసుకోవాలంటే సోల్ విన్నర్. ఈ సోల్ విన్నింగ్ అనేదండి, ఇదేదో మనము ప్రాధేయపడి ప్రార్థన చేసి, దేవా నేను ఇతరులను రక్షించాలి, నాకు అట్లాంటి కృప ఇవ్వు, నాకు అట్లాంటి ప్రేమనివ్వు, నాకు అట్లాంటి అదివ్వు ఇదివ్వు అని అడగాల్సిన అవసరం లేదు. ఈ సోల్ విన్నర్ అనేదంట ఆటోమేటిక్ అయిపోతుందంట. అంటే ఎందుకు ఆటోమేటిక్ అవుతుందంటే, ఎప్పుడైతే గొర్రెల కాపరిని నువ్వు ఫాలో అవుతావో ఆటోమేటిక్ నువ్వు సోల్ విన్నింగ్ చేస్తావు. ఇట్స్ అన్ ఆటోమేటిక్ థింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైంది వాళ్ళు ఆమె చెప్పండి. సైలెంట్గా ఉన్నారు. మీ సైలెంట్గా ఉంటే నాకు అర్థమవుతుంది లేదా? నాకు అర్థమవుతలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుందాం. Matthew chapter 4 verses 18 and 19. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతున్నది వారితో చెప్పాను. హల్లెలూయా. చాలండి. ఇక్కడ చూడండి, ఇది చేపలు పట్టే వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ లో మాట్లాడేదండి. నేను ఇందాక చెప్పాను చూడండి, ఈ లోకం అనేది సముద్రము, గలిలీ రివర్ ని లేకపోతే యోర్దాన్ నదిని తోటి పోల్చాడంట యేసయ్య. అందుకే మొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 ఇంకా చదువుకుంటూ కిందికి వెళ్తుంటే ఏమైతుందంటే, యేసు ప్రభు వారు పేతురు దగ్గరకు వచ్చిండు, ఆంద్రేయ దగ్గరకు వచ్చాడు. చెప్పండి, పేతురు ఆంద్రేయ దగ్గరకు వచ్చాడు. ఈ రోజు మనం లోకంలో ఉన్నప్పుడు మన దగ్గరకు కూడా వచ్చాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఎప్పుడొకప్పుడు యేసుప్రభు వచ్చి నేను విజిట్ చేస్తాడు. అది నా రూపంలో కావచ్చు, లేకపోతే వేరే లీడర్ రూపంలో కావచ్చు, లేదా వేరే వ్యక్తి రూపంలో కావచ్చు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, సంఘం అంతా కొట్లాడుకుంటుంది, నేను పౌలు వల్ల నేను రక్షణ పొందాను, నేను వాళ్ళ ద్వారా రక్షణ పొందాను, నేను వీరు హూ ఇస్ పాల్ అని అడుగుతున్నాడు. పౌలు అడుగుతున్నాడు, ఎవడండి పౌలు, ఎవరండి అపోలో? ఒకడు విత్తనం నాటాడు, ఒకడు నీరు పోసాడు, ఇంకొకడు పంట కోస్తున్నాడు. అలా అంటే నేను జన్మించింది క్రైస్తవ కుటుంబంలోనేనాయనా, నేను వేరే సంఘంలోనే జన్మించిన, నేను ఎదిగింది వేరే సంఘంలోనే, కానీ నేను సేవ నేర్చుకుంది ఇంకొక సంఘంలో. అలాగే ఎన్ని తిరిగానో నేను తిరిగిన మీరు తిరిగి ఉండరు. ఎన్ని సంఘాలు చూడాలో అన్ని సంఘాలు చూసేసారు. లూథరన్ దగ్గర నుంచి మొదలుకొని హెబ్రోన్ చూశాను. ఇంకేమున్నాయండి? వన్ ఆఫ్ ద మోడర్న్ చర్చెస్, ఏజీ చర్చ్, హోప్ యూసీ చర్చ్, ఇంకేదో చర్చ్, అన్ని చర్చిలు తిరిగి వచ్చాను. అంటే ఇప్పుడు చర్చిల గురించి కాదండి నేను చెప్పేది. అట్లా ఇక్కడ కూడా ఎంతో మంది అన్ని సంఘాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చారు. అందరం ఏకమైనాం ఇక్కడ. అంటే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే అది కేవలము ఒక దైవ సేవకుడు మనకు వచ్చి వాక్యం చెప్పడం బట్టే. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఏమైతున్నదంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఆంద్రేయ దగ్గరికి, పేతురు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. అలాగే నిన్ను కూడా ఏమంటున్నాడు ఇక్కడ 19వ వచనంలో, ఐ విల్ మేక్ యు ఫిషర్స్ ఆఫ్ మెన్. నేను నిన్ను మనుషులు పట్టే జాలరులుగా నేను మారుస్తాను. అంటే నేను ఎలాగైతే మీ దగ్గరికి వచ్చి కమ్ ఫాలో మీ అంటున్నానో, నీవు కూడా అలాగే ఈ లోకంలోకి వెళ్ళి మనుషులకి చెప్పాలి, కమ్ ఫాలో అస్. ఓ ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ అన్న మాట ఏంటంటేనండి, చూడండి, ఆంద్రేయ ఇంకా పేతురు ఎవరంట అండి? ప్రొఫెషనల్. ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి చేపలు ఎట్లా పట్టుకోవాలో తెలుసుకున్న వాళ్ళు.
యేసుప్రభు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏం పని చేశాడంట? పేతురు అనొచ్చండి, అయ్యా ప్రభువా నువ్వు పెద్ద దేవుడు అయి ఉండొచ్చు, కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చేపలు పడుతున్నా. కానీ నిన్ను చూస్తే నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏం చేసావు? నేను చేపలు పట్టడానికి వెళ్ళే నావను బహుశా నువ్వే చేసి ఉంటావు, లేదా నీ కుటుంబస్తులు ఎవరో చేస్తుంటారు. అంటే నువ్వు వడ్రంగివి, నేను చేపలు పట్టేవాడిని. పేతురు ఆ మాట అంటాడు కూడా. రాత్రి అంతా కష్టపడ్డా ప్రభువా, కానీ నువ్వు చెప్పావు కాబట్టి. ఈరోజు మనకి ఎందుకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18-19లో యేసుక్రీస్తు వీళ్ళిద్దరిని కలిశాడు అనేసి చెప్తున్నాడు అంటే, ఈ రోజు మనల్ని కూడా అలాగే కలిశాడు. పేరున కలిశాడు, నిన్ను పిలిచాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే నువ్వేదో దారి తప్పి రాలేదు. నువ్వేదో సరే ఎక్కడికొకటి పోవాలి కదా, ఇప్పుడు సంఘం పెద్దగా అయింది, హాల్లోకి వచ్చినాము, ఇక్కడికి వద్దాము అని రాలేదు. ఎందుకు వచ్చావంటే యేసుక్రీస్తు నేను ఇక్కడికి తీసుకొచ్చాడు. అది నేను నమ్ముతానండి. ఎన్నో సంఘాలు ఉండగా ఈ సంఘానికి ఎందుకు రావాలా? ఎందుకంటే యేసుప్రభు పెట్టాడు కాబట్టి. మనం పెద్దగా రాకెట్ సైన్స్ ఏం కాదు, అవునా కాదా అండి? ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ ఏమనుంది, సిమియోని కలిశాడు, ఆంద్రేయని కలిశాడు. ఎప్పుడు కలిశాడంట? అక్కడ వచనంలో ఉంది. ఎప్పుడు కలిశాడు? చేపలు పట్టే సమయానికి. ఎప్పుడు కలిశాడంట? నువ్వు లోకంలో బిజీగా ఉన్న సమయంలో యేసుక్రీస్తు నిన్ను కలుస్తాడు. జాగ్రత్త, మిస్ అవ్వకండి ఆపర్చునిటీస్. ఈరోజు ఇక్కడ లేరు ఇన్ని కుర్చీలు. యాక్చువల్గా నాకేమైందో తెలుసా అండి, నా మనసులో అనుకుంటున్నాను ఈ కుర్చీలు మేమందరం వచ్చేసాం. నిన్న వేసేటప్పుడు ఒక 50 కదా 25 వేసి ఆపేద్దాం అనుకున్నా. కానీ నాకు అనిపించింది, నేను నా సంఘం నిండా చూడాలంటే కుర్చీలు నిండాగా వేయాలి. అప్పుడే ఆ కుర్చీలలోకి మనుషులను చూడగలను. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఈరోజు వేసిన దాంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయినాయి. ఇంకో కొన్ని ఉన్నాయి, ఒక 10-15 ఉన్నాయి, 20 అనుకుందాం. హల్లెలూయా. గాడ్ ఈజ్ వెల్ ఏబుల్. ఈజ్ వెల్ ఏబుల్. మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తాను అంటున్నాడు. చూడండి, ఆ నది అనేది మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్, అవునా కదా అండి? వాక్యంలో ఎక్కడైనా నది గురించి మాట్లాడితే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. కొన్నిసార్లు నదిని మనుషులతో కూడా పోలుస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆ లోకం అనే నదిలోకి నేను నిన్ను ఏం చేస్తానన్నాడు? మనుషులను పట్టే జాలరులుగా నేను నిన్ను మారుస్తాను అనేసి అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము మొదటి ద్వారం నుంచి లోనికి వస్తామో మనకి ఏ ద్వారం వెయిట్ చేస్తుందంట అండి? చేపల ద్వారం వెయిట్ చేస్తుంది. ఏంటంటే నువ్వు ఒబీడియన్స్ చూపించాలి మొదటి ద్వారంలో. అప్పుడు రెండో ద్వారంలో ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్ ఒప్పుకోవడంలో నువ్వు సఫలమవుతావు. ఇక్కడ ఒబీడియన్స్ చూపించలేదనుకో మొదటి ద్వారంలో, సెకండ్ చేపల ద్వారంకి వచ్చేసరికి ఆయన ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, పాస్టర్ తప్పే కావచ్చు కొన్నిసార్లు. మన నోవా ఉన్నాడు అనుకుందాం, ఈ లైట్ అట్లాగా దాన్ని అట్లా తిప్పిపెట్ట అంటే పాస్టర్ అది రాంగ్ డైరెక్షన్. లేదు తిప్పిపెట్టు అట అంటే వింటాడు. ఎందుకు వింటాడు? పాస్టర్ కింద నేను ఉన్నా కాబట్టి ఆయన ఏది చెప్తే అది చేస్తాను అనేసి. కానీ మనం అట్లా చెయ్యమండి. యేసు ప్రభు నువ్వు అక్కడికి వెళ్ళు అంటే అక్కడ నాకు పని లేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలో తెలుసా? నీ బ్లెస్సింగ్ అదే ప్రాంతంలో ఉంది. ఈ హాల్ దొరికినప్పుడు అండి, మేము ఉన్న ప్రాంతం ఇది కాదు. నేను బ్రదర్ నిఖిల్ ఎక్కడున్నామంటే అమీర్పేటలో ఉండాల్సిన వాళ్ళం. అమీర్పేట నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినామో తెలియదు మాకు. ఇక్కడ తిరుగుతూ ఇక నంబర్ కనిపిస్తే ఫోన్ చేస్తే ఓనర్ ఏమన్నాడో తెలుసా అండి? బాబు నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చింది, నేను హాల్ నీకే ఇస్తా, ఇంకొవ్వరికి ఇయ్యా అన్నాడు. హల్లెలూయా. చూడండి, అమీర్పేటలో ఉండి నాకు హాలు కార్ఖానా ప్రాంతంలో కావాలి, కానీ ఎట్లా దొరుకుతుందో లేదో, వస్తుందో రాదో. నీకు ఎక్కడ బ్రేక్ త్రూ రావాలో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. యేసు ప్రభు చెప్పిన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. వెళ్తేనే మనకి బ్రేక్ త్రూ వస్తుంది. హల్లెలూయా.
ఒక్క సైడ్ హెడ్డింగ్ మనకి ఇక్కడ ఈ వచనంలో నుంచి చూసుకుందామండి. లాస్ట్ వచనాలు 19వ వచనం చదవాము ఒకసారి. మత్తయి 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జానరుగా చేతునని వారితో చెప్పాను. ఒక్క నిమిషం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మీరు రాసుకోవాలంటే, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నన్ను వెంబడించండి, నిన్ను మనుషులు పట్టే జాలరులుగా నేను మారుస్తాను అనేసి అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మెల్లగా మాట్లాడుతున్నా అనేసి అందరూ డల్ అయిపోతున్నారా అండి? రావాలా మళ్ళా రోడంలోకి రావాలా? చాలా మంది సేవ చెయ్యంటే, పాస్టర్ గారు మరి నేను చెప్తే మనుషులు మారతారా అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇంకో కొంతమంది నేను హరుడునా, ఇంకొంతమంది అసలు నన్ను ఎన్నుకున్నాడా దేవుడు. మీకు చెప్పే భాష ఏంటో తెలుసా అండి? ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మీకు వచ్చిన కమాండ్మెంట్ ఏంటంటే, నన్ను వెంబడించుడి, నేను మనుషులు పట్టే జాలరులుగా నేను మారుస్తాను. మార్చే పని నీది కాదండి, మారే పని నీది. ఎంతమందికి అర్థమవుతుంది? మార్చాలంటే కేవలం ఎవరు మారుస్తారు? మనం ఒబే చేయాలంతే. డిసొబీడియన్స్ చూపించొద్దు. ఏం చూపించాలి? ఒబీడియన్స్ చూపించాలి. యు నీడ్ టు ఫాలో జీసస్ వేర్ ఎవర్ హీ కాల్స్ యూ. నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి. మనకున్న ఇంత చిన్న బుర్రని వాడొద్దు. అప్పుడప్పుడు వాడకపోవడమే మంచిది, అప్పుడప్పుడు వాడాలి. హల్లెలూయా. ఎప్పుడు వాడొద్దు పాస్టర్ అంటే, ఆయన మాటలు వినేటప్పుడు వాడొద్దు. ఎప్పుడు వాడాలా పాస్టర్ అంటే, ఆయన వాక్యం చదివేటప్పుడు వాడాలి. కన్ఫ్యూజ్ చేశానా? చాలా మంది ఇతరులని రక్షణలో మార్గంలోకి నడిపించిన అంటే మోకరించి ప్రార్థన చేస్తారండి. ఎంతమంది చేస్తారు ప్రార్థన? ఇతరులని నడిపించాలి దేవుని రాజ్యంలో కంటే ఎంతమంది ప్రార్థనలు చేస్తారు? తప్పు చేస్తున్నారు మీరు. వాక్యం ఏం చెలవిస్తుందండి? నన్ను వెంబడించుడి, మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? మనం ఏం చేస్తున్నాము? ఏం చేయమన్నాడు? వెంబడించుమంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చెయ్యాలి? నువ్వేం చెయ్యాలి? నువ్వేం చేస్తున్నావు? అందుకే ఏడుస్తాం, ప్రభువా నీ కృప ఉంటే అట్లీస్ట్ ఒక్కలన్నీ తీసుకొని పోవాలా. మొగోళ్ళకైతే ఈజీ అండి. ఎందుకు చెప్పాలనా? ఆయన వెంబడించే భార్య ఉంటుంది కాబట్టి. ఎవ్వరు రాకపోతే నువ్వు నాకు ఇచ్చిన భార్య ఉంది. స్త్రీకి పాపం అది కూడా ఉండదు. స్త్రీ తెలివి మంత్రాలు అయితే ఏమంటారో తెలుసా? ప్రభు నువ్వు నాకు ఇచ్చిన భర్త ఉన్నాడు. హే, మనం ఉన్నది ఇక్కడ భార్య భర్తలని తీసుకువెళ్ళడానికే కాదండి, వాళ్ళతో పాటు ఇతరుల కుటుంబాలు కూడా రావాలా. మన ఇంటి ముంగట ఉన్నోళ్ళు, మన ఇంటి పైన ఉన్నోళ్ళు, మన పక్కకున్న వాళ్ళు, లెఫ్ట్ లో ఉన్నోళ్ళు, రైట్ లో ఉన్నోళ్ళు, 2 గలీలు అవతల, 2 గలీలు వెనకాల. అంటే ఇంతమంది చేపలు మన ముంగట తిరుగుతూ. ఎంతమంది చేపలు ఇష్టం అండి ఇక్కడ? ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ ఏరుకొని కోరుకొని. మరి రైతు బజార్ అంటే రైతు బజారు, పొద్దున చేపల మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చేపలు కొంటాం కదండి. మరి నీ ముంగట అన్ని చేపలు తిరుగుతుంటే అలా దేవుడి రాజ్యంలోకి తీసుకొని రావాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఫిష్ ఫ్రై నీకు ఇష్టమే, కానీ దేవునికి ఆ చేప తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాలనేసి నీకు ఇంత కూడా మీకు అనిపించలేదా? మన పొట్టలోకి వెళ్ళే చేప గురించి ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు రాజ్యంలోకి రావాల్సిన చేపల గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ప్రార్థన కాదండి. ఇన్నఫ్ డిడ్ వి ప్రే. చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాము. వాక్యం ఏం సెలవిస్తుంది? ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనం ఫాలో కాము, కానీ మోకరించి ప్రార్థన చేస్తాము. చూడండి, మనం ప్రార్థన చేసిన రోజులు మనకు హాల్ దొరకలేదు, ప్రార్థన చేసి వెతుకుతే దొరికింది. అర్థం కావాలి. ప్రార్థన చేయడం ఒక ఎత్తు, వెతకడం ఇంకో ఎత్తు. ప్రార్థన చేయడం ఓకే, అట్లా అని చెప్పి నేను ప్రార్థన చేయొద్దని నేను అంటలేదండి. మన వాళ్ళతో ఇదే తలకే నొప్పి. ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు. ఈ పాస్టర్ అన్ని తప్పుడు వాక్యం చెప్తూ నేను రాను సంఘానికి. ప్రార్థన చెయ్యాలి, కానీ
నువ్వు చేయాల్సింది మొదటిగా ఏంది? ఆయనను వెంబడించడం. చెప్పండి, ఆయనను వెంబడించడం. వెంబడించడం అంటే ఏంటో తెలుసా అండి? నీ జీవితం మొదటిగా నువ్వు మార్చుకోవాలి. అంటే ఇతరులు నీ జీవితాన్ని చూసినప్పుడు ఏమైతుంది? నువ్వు కాదండి, నువ్వు యేసు ప్రభు స్వరూపంలో మార్చబడతావు. నీ జీవితాన్ని చూసి పక్క చేపలు కూడా రెడీ అవుతాయి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఆయనను వెంబడించాం. నా వాళ్ళు సేవ్ అయితే చాలు, నేను దూరం ఉన్నా సరిపోతుంది, చాలు, నా పిల్లలు మంచిగా నేర్చుకుంటారు కదా చాలు, నేను వచ్చినా రాకపోయినా దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకోడండి. నీ పిల్లలు వస్తే నీ పిల్లల్నే చూసుకుంటాడు. నిన్ను చూసుకోవాలంటే నువ్వు కూడా రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? నీ ప్రార్థన ఆలకించాలంటే మొదటిగా నువ్వు ఆయనను వెంబడించాలి. కానీ మనం ఒట్టి ప్రార్థన చేస్తున్నాం వెంబడించకుండా. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? మొదటిగా వెంబడించుడి. ఆయనను వెంబడిస్తే నీకేమవుతుందంట? మనుషులను పట్టే జాలరులుగా మార్చబడతావు. పెద్ద పెద్ద రాకెట్ కాదండి, రాకెట్ సైన్స్ కాదు. సాల్వేషన్లోకి నడిపించడం చాలా ఈజీ, చాలా సులువు. మనమే దాన్ని పెద్దగా చూస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో నేను చెప్తే, నేను ప్రార్థన చేస్తా అంటే వాళ్ళు ఏమనుకుంటారో. లేదు, ఆయనను మొదటిగా వెంబడించాలి. వెంబడించిన వాళ్ళకి ఏం చేస్తాడంట? ఇది ఆటోమేటిక్ అండి, దీనికి పిలుపు అవసరం లేదు. దేవుడు నన్ను పిలిస్తే నేను సేవ చేస్తా. జెఫనియాలో ఏం చెప్తున్నాడు? 3:9 మిమ్మల్ని అందరికీ నూతన భాష, కలుషితం లేని భాష. ఇప్పుడు తెలుగు భాష కలుషితమైందా అండి? ఖచ్చితంగా అయింది. ఎట్లా అని అడుగుతారు. తెలంగాణ తెలుగు ఉంది, ఆంధ్ర తెలుగు ఉంది, రాయలసీమ తెలుగు ఉంది, రాజమండ్రి యాస ఉంది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. పుట్టి తెలుగులోనే అన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఏ భాష కరెక్ట్ అంటే తెలంగాణలో మాదంటారు, ఆంధ్రాలో మాదంటారు, రాయలసీమలు కూడా ఉన్నారు, మర్చిపోయినా. రాయలసీమలు నేను అంటారు అండి. ఆ నెల్లూరులో మర్చిపోయాను. ఒక్కొక్క యాస వాళ్ళు ఒక్కొక్క అంటే ఎవరిది కరెక్ట్ భాష అని మనం చెప్పగలము? చెప్పలేము. ఇప్పుడు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం కరెక్ట్ భాష అంట నేను, లేకపోతే వాక్యం వినరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? నూతనమైన భాష. ఈ భాష ఏంటంటే ఎవ్వరు కలుషితం చేయలేని భాష మనకిస్తున్నాడంట. అది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడిస్తామో ఆ నూతనమైన భాషను మనకిస్తాడు. ఈ భాషలో మనము ఇతరులతో మాట్లాడితే వాళ్ళు ఆటోమేటిక్ చేంజ్ అవుతారంట. నువ్వు నీ మదర్ టంగ్ వాడిన అవసరం లేదు, హిందీ వాడిన అవసరం లేదు, పంజాబీ వాడిన అవసరం లేదు, తెలుగు వాడిన అవసరం లేదు. హిందీలో అట్లీస్ట్ తెలుగులో అన్న 6 7 ఉన్నాయండి. హిందీలో అయితే మొత్తం ప్రాంతంకి ఒక భాష ఉంటుంది. ఆ బీహార్ పోతే ఇంకొక భాష, ఆ ఛత్తీస్గఢ్ పోతే ఇంకొక యాష ఉంటుంది. మళ్ళీ చూస్తుంటే హిందీయే. హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అంటాం. ఆ హిందీలో కూడా ఎన్నో లింగ్విస్టిక్స్ ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఈరోజు యేసుక్రీస్తు నీకు ఒక భాష ఇచ్చాడు. ఆ భాషలోనే నువ్వు మాట్లాడాలి. అప్పుడే మనుషులు మారతారంట. యేసు ప్రభు నమ్మడము మొదలెడతారంట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? భయపడుతుంటాం. భయము మనది కాదు. మళ్ళా చెప్తున్నాను, భయపడకూడదు, భయపెట్టాలి. ఎలా అంటారు? చాలా మంది ఉన్న ఊహ ఏంటంటేనండి, మనం యేసుప్రభుని వెంబడిస్తే మనకై మనము జారులం అవుతాం. కాదు, యేసుప్రభు నిన్ను జాలరులుగా చేస్తా అన్నాడు, కానీ నీకై నువ్వు మారాలి అని చెప్పలేదు. ఎంతమందికి అర్థమవుతుంది డిఫరెన్స్? ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు. అంటే నేను నిన్ను మనుషులు పట్టే జారలుగా మారుస్తాను అన్నాడు. కానీ నువ్వు నన్ను ఫాలో అయితే నీకు నువ్వు మారిపోతావు అని చెప్పలేదండి. మార్చే పని అయినది, నిన్ను మారే పని మీది. క్వశ్చన్లు అడగొద్దు మారేటప్పుడు. అది చెయ్యొద్దు అంటే ఎందుకు ప్రభువా? కొన్నిసార్లు నో అని అడుగుతాడు. పాస్టర్ గారు ఎందుకు అంటాడు. ఆయనకు నిజంగానే అర్థం కాక అడుగుతాడు. కానీ మనం యేసుప్రభు అది వద్దు అంటే మనకు తెలిసి అడుగుతాం ఎందుకు వద్దంటుండవు.
మనకు తెలుసు కొన్నిసార్లు అక్కడికి వెళ్ళొద్దని, కానీ అడుగుతాం ఎందుకు అని. అనేటప్పుడు యేసుప్రభుకి ఎట్లా వస్తుందండి? సరే వెళ్ళు, సమయం రాదా, మళ్ళీ రావా? ఎంతమందికి అర్థమవుతుంది? వద్దు అన్న స్థలాలకి సైలెంట్ ఉన్నారు. వాక్యము ఇలాంటి జీవితము జీవించొద్దు అన్నప్పుడు, వాక్యము ఇలా మాట్లాడకూడదు అన్నప్పుడు టెంప్ట్ అయిపోయినా పాస్టర్, మాట్లాడేసిన. అఫ్ కోర్స్ దట్ మైట్ బి జెన్యూన్, బట్ నువ్వు ఇంకా మంచిగా చెయ్యగలవు. ఎవరు నమ్ముతలేరు? నువ్వు అబద్ధం ఆడకుండా ఉండగలవు, కానీ నీకు నువ్వు ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటున్నావు కాబట్టి అబద్ధాలు ఆడుతున్నావు. లేకపోతే నీ వల్ల కాదు. చెప్పండి, నీ వల్ల కాదు. నా వల్ల కాదు. ఎందుకంటే యేసుప్రభు నీ లోపట ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడలేవు. ఎందుకంటే యేసుప్రభు ఎక్కడ అబద్ధాలు ఆడినట్టున్నా అంది. ఒక రోజు అంటే ఒక చిన్నపిల్ల యేసుప్రభుతో గేమ్ ఆడుతుంది. ఏసయ్య నా వెనకాల నేను చేతులు పెట్టుకొని ఎన్ని ఫింగర్స్ ఓపెన్ చేస్తానో నువ్వు గెస్ చేయాలి అన్నదంట. సరే అన్నదంట ఏసయ్య. అయితే ఈ పాప వెనకాల చేయి పెట్టుకొని ఓపెన్ చేసిందంట. 2 ఫింగర్స్ అన్నదంట. అనగానే ఇట్లా తీసి చూస్తే 2 ఫింగర్స్ ఉన్నాయి. తర్వాత ఏసయ్య మళ్ళీ ఇంకోసారి అనేసి ఈసారి 1 ఫింగర్ పెట్టిందంట. యేసుప్రభు అన్నాడంట 1 ఫింగర్ అన్నాడంట. సరే అని 1 పెట్టిందంట. ఇట్లా కాదు, ఇప్పుడు చూపెడతా అని చెప్పి 3 ఫింగర్స్ పెట్టి ఏసయ్య ఎన్ని అని అడిగిందంట. అడిగి ఆన్సర్ చేసే లోపు 5 పెట్టిందంట. మళ్ళా 3 తీసేసి ఏం చేసిందంట? 5 పెట్టిందంట. యేసుప్రభు అన్నాడంట 6 అన్నాడంట. ఏమన్నాడంట అండి? నువ్వు దొరికిపోయావు, 6 లేవు అని ఇట్లా చూడగానే ఇక్కడ నుంచి ఒక ఏళ్ళు వచ్చిందంట బయటికి. గేమ్స్ ఎవరితో ఆడవచ్చు, ఏసయ్యతో ఆడకండి. ఒకవేళ నీది 6 అన్నాడు అనుకో, వస్తుంది. హల్లెలూయా. ఆయన చెప్పిన మార్గంలోనే మనం నడవాలండి. ఇక్కడ నడువు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నీ బ్లెస్సింగ్ దాంట్లోనే ఉంది, అందుకే అటు నడువమంటున్నారు. వద్దు అన్నప్పుడు ఆగిపోవాలా. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే మన బ్లెస్సింగ్ దాంట్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేస్తాడంట అండి మనల్ని సోల్ విన్నర్. చాలా మంది, నేను చెప్పాను కదండి, పోయి వాక్యం చెప్పురా బాబు, పక్కలని సోల్ విన్నింగ్ చేయండి రా బాబు అంటే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి మన దగ్గరకు అంటే సంఘంలోకి వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసినాక వచ్చిండు. మీకు ఒక జోక్ చెప్పాలండి, నువ్వు ప్రార్థన చేసినందుకు రాలే ఆయన. ఎగ్జాంపుల్ ఇస్తా. కొన్నిసార్లు నేను లేట్ లేస్తానండి. నేను లేవకముందే పాస్టర్ అమ్మగా నాస్టా చేసేస్తుంది, నాకు ఏమేం కావాలో చేసి పెట్టేస్తుంది. నేను బెడ్ మీద పండుకొని ఇక నాస్టా ఉంటే బాగుండు, నాకు ఏమైనా తినాలని ఉంది అంటే, ఏసయ్య నాకు ఇలా నాస్టా తినాలని ఉంది అని ప్రార్థన చేసే లోపు అక్కడ ఏమైందంట అండి? ప్రిపేర్ అయింది. కానీ నాకు ఏంటంట, నాకు తెలియదు అక్కడ ప్రిపేర్ అయి ఉందని. కానీ మనం ఏం చేస్తున్నాం? నాస్టా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. దేవా నాస్టా చేయాలి, ఈరోజు నాకు హెల్ప్ చేయి. అది అసలు చేయాల్సిన ప్రార్థన కాదు. లేచి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ పైన చూస్తే ఆల్రెడీ ఏముందంటే అక్కడ, నువ్వు ప్రార్థన చేసినందుకు ఆ సోల్ రాలేదండి, ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాడు కాబట్టి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభుని ఇంకొక కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళు నువ్వు చెప్తేనే వింటారని కాదు, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. నువ్వు చెప్పడం ఆలస్యం, తీసుకొని తింటారు. నువ్వు యేసు ప్రభు గురించి చెప్పడం ఆలస్యం, వాళ్ళు అంగీకరిస్తారు. నువ్వు చెప్పినందుకు అంగీకరించరు, వాళ్ళు అంగీకరించే పొజిషన్లో ఉన్నారు కాబట్టే నువ్వు వెళ్ళి చెప్తావు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయాల్సిన దానికి ప్రార్థన చేయము, దేనికైతే వాక్యం మాట్లాడాలో అక్కడ వాక్యం మాట్లాడము, అన్ని రివర్సల్ చేస్తుంటాము. ప్రార్థన చేయాల్సిన సమయంలో, ఓ యేసు నామంలో నేను పలుకుతున్నాను, ఓ యు చెట్టు ఏర్లతో పాటు ఎండిపో. కానీ నువ్వు అక్కడ చేయాల్సింది ఏంది? ప్రార్థన.
ఎక్కడైతే నువ్వు చెట్టు ఎండిపోయేర్లతో ఆయన మాట్లాడాలో అక్కడ కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తావు. అంటే యేసు ప్రభు కూడా మెల్ట్ అయిపోవాలా, అంత దీనంగా అంత కూర్చొని. ఎంతమందికి అర్థమవుతుందండి? పప్పు సాంబార్ చేసేటప్పుడు తెల్లగుంది కదా అని చెప్పేసి కర్పూరం వేస్తామండి, దాంట్లో టేస్ట్ వస్తుందా? అందరు సైలెంట్గా ఉన్నారు. నిద్ర వస్తుందా? తెల్లగా ఉంది కదా అనేసి పప్పు బదులు షుగర్ వేస్తారా అండి? షుగర్ వేసి ఏందండి టేస్ట్ వస్తలేదు, ఇంకొక స్పూన్ వేయండి, ఇంకొక స్పూన్ వేయండి. షుగర్ వేస్తారా, సాల్ట్ వేస్తారా? చాయ్లో షుగర్ వేస్తారా, ఉప్పు వేస్తారా? తాగేదానికే మనం అంత నీట్గా చేస్తే, కరెక్ట్గా వాడితే, వాక్యం చెప్పడానికి ఎందుకు మనం ఒక్క చేయాల్సిందో ఇంకోటి చేస్తాము? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు మాట్లాడినాను? ప్రార్థన చేయాల్సిన సమయంలో బయటికి వెళ్ళి వాక్యం చెప్తాం, వాక్యం చెప్పాల్సిన సమయంలో ప్రార్థన చేస్తాం. యేసుప్రభు అంటాడు, వీడికి అసలు ఎట్టు చెప్పి ఇంటలేడు మాట. అందుకే మొదటిగా ఏం కమాండ్మెంట్ ఇచ్చాడంట అండి? వెంబడించుడి. హల్లెలూయా. సోల్ విన్నింగ్ కి అంటే రక్షణ అంటే చేపలను ఎలా పట్టుకొని రావాలో మనకి వాక్యంలోనే ఒక దగ్గర చూపించారండి. యేసు ప్రభు వాక్యం చెప్తూ చెప్తూ 3 రోజులు అయిపోయిందంట. నేను ఇంకొక 3 గంటలు మాట్లాడతా, ఉంటారా? ఇక్కడ యేసు ప్రభు వాక్యం వింటూ 3 రోజులు అయిపోయిందంట. అయిపోయినప్పుడు తినడానికి ఏం లేదంట అండి. తినడానికి ఫుడ్ లేనప్పుడు యేసు ప్రభు వాళ్ళ శిష్యుల వైపు తిరిగి ఏం చేద్దామని ఒక వ్యక్తితో అడుగుతాడు. అక్కడ వాక్యంలో ఏం రాసి ఉంటుంది? యోహాను సువార్తలో యేసు ప్రభుకు ముందే తెలుసు ఏం చేయాలో, కానీ యేసు ప్రభు ముందే తెలుసు నీ జీవితంలో ఏం చేయాలో. నిన్ను ఒక్కసారి అడుగుతాడు అంతే, నువ్వేమనుకుంటున్నావా? ప్రభువా, సంవత్సరం అంతా మనం కష్టపడి సంపాదించిన సంపదతో కూడా వీళ్ళని ఒక్క ముద్ద కూడా దిగదు అందరికీ, నువ్వేమో ఏం చేయాలని అడుగుతావా నన్ను? నీకు తెలీదా? నువ్వు దేవుడికి కాదా? మనం ఇదే చేస్తామండి యేసయ్యతోటి. పోయి నా గురించి వాళ్ళకి చెప్పు అన్నప్పుడు ఏం చెప్పాలా? యేసుక్రీస్తు నీకు ఏం చేస్తాడో అది చెప్పు, నీ సాక్ష్యం ఏంటో అది చెప్పు. ఇవన్నీ మానేసి ఆది కాండంలో ఆదాము అవ్వను చేశాడు, చేసినప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ బీజం ద్వారా జన్మించిన వాళ్ళం మనము. ఆ బీజాన్ని తీసేయడానికి యేసు ప్రభు వచ్చాడు, మరణించాడు. ఇవంతా ఆయనకు అర్థం కావు. ఇవన్నీ సంఘంలోకి వచ్చినాక నేర్పియాలి వాళ్ళకి. నువ్వు సోల్ విన్నర్ ఎప్పుడైతావంటే, నా జీవితము యేసు ప్రభుని నమ్ముకోక ముందు ఇలా ఉండే, కానీ యేసు ప్రభుని నమ్ముకున్నాక నేను ఇలా అయ్యాను. హల్లెలూయా. ఇది లోకానికి కావాల్సిన సువార్త. గాస్పుల్ ఆఫ్ మార్క్ అక్కడనే ఆగిపోలేదు, గాస్పుల్ ఆఫ్ లూక్ దగ్గర ఆగిపోలేదు. యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో అ గాస్పుల్ రిటన్ బై అవర్ స్పిరిట్ హోలీ గోస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో రాస్తున్నాడు కాబట్టే గాస్పుల్ ఆఫ్ విజయరాజ్. బహుశా అది బైబిల్లో యాడ్ కాదు, కానీ నువ్వు ఈ గాస్పుల్లో నుంచి చెప్తేనే వాళ్ళ రక్షణలోకి వస్తావు. దాని తర్వాత వాళ్ళకి మత్తయి, మార్కు, లూకు, యోహాను, ప్రకటన గ్రంథం వరకు చదివించు. ప్రకటన గ్రంథం అయిపోయాక మళ్ళీ ఆది కాండం నుంచి మలాకి వరకు చదివించండి, తప్పు లేదు. కానీ మొదటిగా యేసుక్రీస్తు మన జీవితంలో ఏం చేశాడో అది మనం చూపిస్తగలిగితే వాళ్ళు రక్షణ మార్గంలోకి వస్తారు. హల్లెలూయా. బచ్చా, మిమ్మల్ని చూస్తుంటే నాకు బోర్ కొడుతుంది. మనుషులు పట్టడము ఇట్స్ నాట్ అ పార్టిసిపేషన్. అంటే అది సైన్ చేయడం కాదండి, అది కంపల్సరీ చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇట్ ఈస్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద న్యూ కవెనెంట్. నువ్వేం చేయాలో అది నువ్వు తప్పించుకోలేవు. ఇది
ఎంతమందికి అర్థమవుతుంది? సోల్ విన్నింగ్ అనేది నువ్వు తప్పించుకోలేవు. యు నీడ్ టు డూ ఇట్. నువ్వు కంపల్సరిగా చేయాలి. ఎందుకు అంటే నీకు వేరే మార్గం లేదు. యేసు ప్రభు కుమారుడుగా ఉన్నప్పుడు నువ్వు సోల్ విన్నింగ్ చేయాల్సిందే. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఉండలేవు. నువ్వు యేసు ప్రభు గురించి చెప్పకుండా నేను 10 సంవత్సరాలు నేను క్రైస్తవుడినేనండి 10 సంవత్సరాల నుంచి అంటే ఎవరికి తెలియదు నువ్వు క్రైస్తవుడు అని. ఎందుకంటే నువ్వు నోరు తెరిచి ఒక్కసారి కూడా యేసు ప్రభు నామం చెప్పలేదు. లేదు, ఈ రోజు యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు నోరు తెరిచి బిగ్గరిగా మాట్లాడాలి. ఏంటి? యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ద్వారానే నేను రక్షింపబడ్డాను. నేనే కాదు, నా కుటుంబం రక్షింపబడ్డది. ఎందుకు రక్షింపబడ్డది? ఆయన గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు. హల్లెలూయా. ఇటువంటి మనము వాక్యంలో మనం మాట్లాడాలి. కానీ మనం ఎందుకు మాట్లాడతలేము? ఎందుకంటే సోల్ విన్నింగ్ మన కప్ ఆఫ్ టీ అంటలేము. ఇది మనకి ఇవ్వబడ్డది అని అంటలేము. ఇది మనం తప్పించుకోవాలని చూస్తున్నాం. తప్పించుకోలేవు సంగమా. సువార్తను ప్రకటించడం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఎస్పెషల్లీ మనము ఇంకేంటంటే మనము ఈ పైన చదవండి ఏముంది, ఎన్నుకోబడ్డ వాళ్ళు ఇంకా ఖచ్చితంగా చేయాలి. బయట వాళ్ళకన్నా దేవుడు చూసి చూడనట్టుంటాడు, కానీ ఈ సంఘంలోకి వస్తే మాత్రము నీకు మాత్రము చాలా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి. చెప్పండి, ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేయాలి. యు నీడ్ టు డూ ఇట్. చెప్పండి, నేను చేస్తాను. ఎంతమంది చేస్తారండి? హల్లెలూయా. చూడండి, ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు అంట యూదులతో పాటు ఎంతమంది వచ్చారంట అండి? ఉత్తి యూదులే వచ్చారా? లేదు, ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేటప్పుడు యూదులతో పాటు ఇంకా కొంతమంది వచ్చారంట. లేవి కాండం చదువుకుంటే, నేను ఇప్పుడు అక్కడ సమయం లేదు కాబట్టి నేను తీసుకెళ్తలేదండి. లేవి కాండం చదువుకుంటే ఏమని ఉంటుందంటే, లేవి కాండంలో ఏమని ఉంటుందంటే వాళ్ళు మాత్రమే యూదులను దేవుడు చూపెట్టిన మార్గంలో నుంచి పక్కకు తప్పించారంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకరోజు నేను వాక్యం షేర్ చేస్తుంటే సిస్టర్ పద్మ వచ్చి, పాస్టర్ గారు నాకు తెలిసి యూదులు కాదండి, వాళ్ళ మధ్యలో వేరే జనాంగం ఉండే, వాళ్ళే కోరుకున్నారు. అది కరెక్ట్. మనం ఎప్పుడు యూదులు నాకు గరం మసాలా కావాలి, లేకుంటే ఇంకేంటండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి నాకు ఫుడ్లో అని అడిగింది యూదులు మాత్రమే కాదు. యూదులు వెనకాల ఇంకోళ్ళు ఉండే. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎవరైతే అన్య జనాంగము ఎవరైతే యూదులతో పాటు బయటికి వచ్చారో వాళ్ళు మొదలు పెట్టారంట. మోషే ఈ యూదులతో నుండి వీళ్ళు యూదులు అనుకుంటున్నారు. మోషే మాకు నాన్ వెజ్ రాలేదు, మోషే నువ్వు మమ్మల్ని మన్నా పెట్టి 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 నాలుక సచ్చుబడిపోయింది, నాకు అల్లం వెల్లి పేస్ట్ కావాలి, అది వేస్తేనే చికెన్ కి టేస్ట్, ఆ పేస్ట్ ఉంటేనే మంచిగా ఉంటుంది, 4 ఏళ్ళు నోట్లకు పోతాయి. యేసుప్రభు ఇవన్నీ విని ఏం చేస్తాడో తెలుసా అండి? నీకు నేను ఏమిస్తా అన్నాడండి? చెప్పాలా? మాంసము కావాలి అంటే ఈ రోజు మీకు ఇస్తాను మాంసము. ఎంత ఎత్తు వచ్చిందంట తెలుసా అండి? ఇస్తే మాంసము ఒక మనిషి నుంచి ఉంటే ఈడ వరకు వచ్చిందంట. క్యాంపులో మనిషి భూమి మీద నించుంటే ఈడ వరకు వచ్చేంత మాంసం వచ్చిందంట. ఇచ్చిన దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? నీకెంత కావాలంత తిను, కానీ తిన్న తర్వాత మాత్రం అనారోగ్యం అవుతుంది అన్నాడు. ఇచ్చి మరీ శాపం పెట్టాడంట. నాకు ఇది చదివినాక ఒకటి అర్థమైంది. ఏంటో తెలుసా అండి? కొన్నిసార్లు దేవుణ్ణి మనం కొన్ని ప్రార్థనలు అడుగుతాం, నాకు అదే కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్, ఇది నాకు గిఫ్ట్ వచ్చిందండి, నాకు ఇదే కావాలా. పాస్టర్ గారికి ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడు, నాకు ఇదే కావాలా. అఫ్ కోర్స్ ఇస్తాడు దేవుడు, కానీ దానికి నువ్వు అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇదే కావాలా, కానీ దీన్ని మెయింటైన్ చేయడానికి పాస్టర్ ఎన్ని తిప్పలు పడుతున్నావు, నువ్వు అన్ని తిప్పలు పడడానికి సిద్ధంగా ఉన్నావా? నెలకి 6,000 ఈఎంఐ కట్టాను అంటే నేను తిప్పలు పడ్డాను నేను చెప్తలేదండి, నాకైతే ఫ్రీగానే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. స్పేస్ ఉండదు దీంట్లో. యాపిల్ తోటి స్పెషాలిటీ ఏంటో తెలుసా అంటే అన్ని కొనుక్కోవాలి. ఆండ్రాయిడ్లన్నా చిప్ వేసుకొని మనము ఫోటోలు దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు.
యాపిల్ స్పెషాలిటీ ఏంటంటే స్పేస్ ఉండదు ఫోన్లో. ఒక 2 సార్లు అప్డేట్ వచ్చిందంటే ఫోన్ ఫుల్. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఆ వ్యక్తులు కూడా అంట యేసయ్యని బాగా టెస్ట్ చేశారంట. మాకు నాన్ వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు. ఏం లేదు? దేవుడు అన్నాడంట, మీకు తినేదానికంటే ఎక్కువ ఇస్తా, కానీ మీరు అది తిని అరిగించుకునే లోపు మీరు అనారోగ్య పాలవుతారు అన్నాడంట. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు దేవుడు కర్స్ చేసిండు? బుద్ధి రావడానికి కాదండి. నాకు నాకు తెలుసు నీకేమి ఇవ్వాలో. నాకు సామర్థ్యత ఉంది నీకు ఇచ్చేది, కానీ నేను ఇస్తలేనంటే అర్థం ఏంటంటే నీకు ఈ సమయానికి అది మంచిది కాదు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ సమయానికి మనకు మంచిది కాదు కాబట్టి మనకి ఇవ్వలేదు. అయినా సరే నువ్వు అడిగినావు అనుకో, ఇస్తాడు, ఇచ్చి వెయిట్ చేస్తాడు ఎప్పుడు వస్తావు వాపస్ అని. ఎందుకో తెలుసా అండి, మనం హ్యాండిల్ చేయలేం దాన్ని. బ్లెస్సింగ్ కర్సెస్గా ఎందుకు మారుతున్నాయి అంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. హల్లెలూయా. కొంతమంది మ్యారేజెస్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఎందుకు? సిద్ధంగా లేరు. లేకుండానే పెళ్లి 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 అబ్బా పెళ్లి పెళ్లి పెళ్లి. ఒకప్పుడు అండి, పెళ్లి కాదు కానీ ఒకప్పుడు నేను చాలాసార్లు, అంటే నేను 10th లోనే ఎప్పుడో ఉండే, ఆ సమయంలో ఒక మూవీ రిలీజ్ అయింది. మా ముందు బ్యాచ్ వాళ్ళని మమ్మల్ని మోసం చేసింది ఆ మూవీయే. బీటెక్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అన్నట్టు చూపెట్టారు. బీటెక్ వెళ్ళే వరకు తెలియలేదు మనుషులకి. అరియర్లు ఉంటాయి. మా సీనియర్స్ ఉండే, ఆయనకి పొద్దున, మధ్యాహ్నం, రాత్రికి, సాయంత్రం. ఇంక కొంతమంది ఉండే గ్యాప్ లేకుండా ఒక హాల్లోకి ఇంకో హాల్లోకి, ఇంకో హాల్లోకి ఇంకో హాల్లోకి. ఏంట్రా బాబు అంటే అరియర్స్ పడ్డాయి. ఇవి ఎవరు చెప్పాడు మనకి. సినిమాలు చూసి బీటెక్ లైఫ్ చాలా బాగుంటుంది. వేరే మంచి మ్యారేజ్ అయిన వాళ్ళని చూసి, అబ్బాయి మ్యారేజ్ ఎంత మంచిగా ఉందో, నాకు కూడా పెళ్ళి అయితే బాగుండు. పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ కూడా వస్తాయి, తెలుసా నీకు? పెళ్ళైన తర్వాత మీ అత్తమామకి రెస్పెక్ట్ ఇవ్వాలని, నీకు నచ్చినా నచ్చకపోయినా, తెలుసా నీకు? పెళ్ళైన తర్వాత నువ్వు కొట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఎంత కోపం వచ్చినా, నువ్వు కరెక్ట్ అయినా రాంగ్ అయినా నువ్వు ఒప్పుకోవాల్సిందే. A woman should always be under man. That is the rule given by the word of God. Man is the head of the family. కానీ మనం ఏం చేస్తాము? పెళ్ళి పెళ్ళి పెళ్ళి, పెళ్ళైన తర్వాత పాస్టర్ పాస్టర్ పాస్టర్, 2 పీతోనే స్టార్ట్ అవుతాయి. ఎందుకు? క్రైస్తవులు వేరే దగ్గరికి పోలేరు, పాస్టర్ దగ్గరికే రావాలా. పాస్టర్ గారు ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళతో చాలా డేంజర్ అండి. ఎందుకో తెలుసా? పాస్టర్ ఏం చేయాలో వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యి వస్తారు. నువ్వు నన్ను కలువు అని చెప్పొద్దు, కానీ నాకు ఆన్సర్. పాస్టర్ కలిపేటోడే అవుతాడు కానీ కల్పనోడు కాడండి. ముందే చెప్పేస్తున్నా. పాస్టర్ దగ్గరికి వచ్చి మేము విడిపోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అంటే బెల్ట్ పెట్టి కొడతారు నాడంటోడైతే. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి హల్లెలూయా చెప్తలేదు. నేను కూడా ప్రీచింగ్, చాలా మంది పాస్టర్లు ఇక్కడ నించుంటే స్టేజ్ బాగుంది, మేము కూడా వాక్యం చెప్పగలం, మేము కూడా చేయగలం. ఆ పాస్టర్ ఏం చేస్తాడు? సండే రోజు వచ్చి వాక్యం చెప్తాడు. మేము ఇచ్చిన కానుకలు తీసుకుపోయి మళ్ళీ బట్టలు కొనుక్కుంటాడు, కార్లు కొనుక్కుంటాడు, అన్ని కొనుక్కుంటాడు. అంటే మన సంఘం అనుకోదని చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇవన్నీ ఉంటాయి. సరే, ఒక్కరోజు పాస్టర్ మేనేజ్ చేసినట్టు మేనేజ్ చేయవచ్చు. దూరం నుంచి అన్ని మంచిగానే కనబడతాయి. పాస్టర్ ఎంత ప్రార్థన చేస్తున్నా నువ్వు చేయగలుగుతావా? స్టేజ్ మీద నుంచి మంచిగా ఉంది, అంతా బాగుంది, దీని వెనకాల దీన్ని రెంట్ కట్టాలా, ఎవరు రాకపోయినా పాస్టర్ వచ్చి తుడుచుకోవాలా, సంఘము చీరలు వేసుకొని పోవాలా, ఇవన్నీ ఎవడని చేస్తాడా? చెయ్యాడు. సిద్ధంగా ఉన్నాడా? ఏ పాస్టర్ని కలవద్దురా బాబు, ఫస్ట్ అయితే కలవద్దు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు పైసలు అడుగుతాడా అంటుంటారు కొంతమంది. ఫస్ట్ వీక్ డుమ్మా, ఎందుకు? టైత్ ఇవ్వాల్సి వస్తుంది, ఆఫరింగ్ ఇవ్వాల్సి వస్తుంది.
నేను చెప్తున్నాను చూడండి, నా సంఘంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. నేను నేర్పిస్తున్నాను. దేవుని యొక్క బిబ్లికల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇస్తేనే నీకు వస్తుంది. అది నేను నేర్పించలేదు అనుకో సంఘానికి, నేను మోసం చేసిన వాడిని అవుతాను. నేను మాట్లాడుతున్నా, నేను వెయ్యలేకపోతున్నాను, నువ్వు రాలేకపోతే అది నీ బుద్ధిహీనతనం. నిన్ను ఎవ్వడు వెంటబడి నువ్వు ఎంత వేసినావు లెక్క చెప్పు అప్పచెప్పు అని ఎవ్వడు అన్నాడు. నువ్వు వేసినా ఇయ్యకపోయినా దేవునికి నువ్వు ఆన్సరబుల్. అట్లా అని చెప్పి నేను మాట్లాడుకుని ఉండలేను, నేర్పివ్వాలి. హల్లెలూయా. ఇది నేర్పించినందుకే చాలా మంది బ్లెస్ అయ్యారు. బ్లెస్ అయిన వాళ్ళు చేతులు లేపండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దేవుడికి ఐగుప్తు వాళ్ళు వచ్చి యూదులతో పాటు వాళ్ళతో ట్రావెల్ చేయడం ఆయనకి ఇబ్బందికరం లేకుండేనండి. ఎప్పుడు ఇబ్బందికరం ఉండేనంట? ఎప్పుడైతే నాకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కావాలి, నాకు ఆకలి అవుతుంది, నాకు ఇది అవుతుంది, నాకు అది అవుతుంది అని ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడే దేవునికి ప్రాబ్లం వచ్చిందంట. హల్లెలూయా. చూడండి, నేను ఇది యాక్చువల్గా ఇది చెప్పని అవసరం లేదు, కానీ నీకు ఒక మాట చెప్తున్నాం, వినాలి. అక్కడ వదిలే నాకు జరుగుతూనే ఉంటుంది. ఇది చూడండి, చిన్నపిల్లలు గ్లోరీ అంత సైజులో ఉన్నప్పుడు ఆమె వేసుకున్న చెప్పులతో బయటకు వచ్చారంట వాళ్ళు. ఒకవేళ మనమే అనుకుందాం ఐగుప్తు నుంచి బయటికి వెళ్తున్నాం, ఓకే, గ్లోరీ మన పాపలు చిన్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ సైజ్ చెప్పులు ఉన్నాయా? అవే చెప్పులతో బయటకు వచ్చారంట. కానీ దేవుని యొక్క కార్యం ఎలా ఉందో చూడండి, అలా కొత్త జతలు ఇప్పియలే. వాళ్ళు 40 సంవత్సరాలు పెరిగితే ఆ చెప్పులు కూడా వాళ్ళతో పాటు పెరిగాయంట. దేవుని యొక్క గొప్ప కార్యం అదండి. మనం ఎప్పుడు షూ చిరిగిపోతే అయ్యో చిరిగిపోయింది, షూ చిరిగిపోయింది, ఎట్లే కొత్త షూ కొనుక్కోవాలి. కానీ ఐగుప్తు అరణ్యంలో వాళ్ళకి అవి లేకుండే అంట. వాళ్ళతో పాటు, నీకు అర్థం కావాలి, కొంతమంది చీరలు కట్టుకుంటారు. మా అమ్మ దగ్గర శారీ కలెక్షన్ బాగుందండి. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూసిన శారీ ఇంకా కనిపిస్తుంది. అప్పుడప్పుడు అంటారు, అబ్బాయి మమ్మీ నేను చిన్నగా ఉన్నప్పుడు కట్టావు కదా మమ్మీ అది అంటే, అవును బేట దాచిపెట్టా. అంటే అర్థం ఏంటంటే ఆ చీర మా అమ్మతో పాటు పెరుగుకుంటూ వచ్చింది. అదొక బ్లెస్సింగ్. చాలా మందికి రావు అవి. మీ దగ్గర చూపించండి, మీ పిల్లలు జన్మించినప్పుడు కట్టుకున్నది ఇప్పటి వరకు ఉన్నది చూపించండి. వండర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్. అలాగే మనము కూడా యేసు ప్రభువుని వెంబడిస్తే నీ దగ్గర ఉన్నది కాస్త పెరుగుతుందంట. నీ దగ్గర ఉన్న చిన్న ఫైనాన్సెస్ పెరుగుతుంది, పెరిగిన ఫైనాన్సెస్ ఇంకా పెరుగుతుంది. ఓ మీకు అర్థం కావాలి, యేసు ప్రభుకి నీ ఫైనాన్సెస్ తో ప్రాబ్లం కాదండి, నీతో ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు నమ్ముతలేవు ఆయన ఫైనాన్సెస్ తోటి. యేసు ప్రభుకి నీ ప్రాబ్లంతో ప్రాబ్లం కాదండి, నీతో ప్రాబ్లం. ఎందుకో తెలుసా? నువ్వు నమ్ముతలేవు, ఆ ప్రాబ్లమ్ని తీసేస్తాడు ఏసయ్య అనేసి. ఏసయ్యకి నువ్వు ఉన్న సమస్యలతో ప్రాబ్లం కాదండి, నీతోనే ప్రాబ్లం. ఎందుకో తెలుసా? ఆ సమస్యల నుంచి బయట పడతావా అని నీకు విశ్వాసమే రాలేదు ఇంకా. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని రెగ్యులర్గా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. కానీ ఏ డిఫరెన్స్ ఉండదు. ఎందుకు అలా అవుతుంది అంటే, వై? బికాస్ వీఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. మనము కూడా ఆ అన్య జనాంగము ఎలాగైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిందో, నాకు అల్లం ఎల్లిగడ్డ కావాలా, నాకు చికెన్ కావాలా, నేను ఈరోజు సంఘానికి వస్తే నా అప్పులు తీరిపోవాలి ఏదో ఒక రోజు వచ్చినందుక, నేను 2 వారాలు సంఘానికి వచ్చాను, ప్రభు ఏమైనా చేశాడా? చేస్తాడు. నువ్వు నమ్ముతూ వస్తే కనుక చేస్తాడు. నమ్మకుండా వచ్చి నేను వచ్చినా కదా నువ్వు చెయ్యాలి అంటే మాత్రం చెయ్యడండి. నువ్వు విశ్వాసంతో రావాలి లోపలికి. లోనకు వచ్చేటప్పుడు దేంతో రావాలంట? కానీ మనం దేంతో వస్తాము? చేస్తే బాగుండు, చేయకపోతే నేను వెళ్ళిపోతా అని నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చావు నువ్వు రావద్దని సంఘానికి. నీకు ఉట్టి కావాల్సింది ఏంది? కండిషన్ కావాలి అంతే. దేవుడు నాకు ఇది చెయ్యండి, నేను చెప్పకుండా నేను వస్తాను లేకపోతే లేదు. నో 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 నో. వెన్ యూ ఫాలో గాడ్ యూ ఫాలో కంప్లీట్లీ. చెప్పండి, కంప్లీట్ గా ఫాలో కావాలా? ఆయనను వెంబడించేటప్పుడు సగం నచ్చితే ఫాలో అవ్వడం, నచ్చకపోతే ఉండిపోవడం కాదు. గొర్రెల కాపరి హర్ర అన్నప్పుడు, ఆగు అన్నప్పుడు
అది మెయిన్ రోడ్ అయినా సరే ఆగిపోవాలా, అది హైవే అయినా సరే ఆగిపోవాలా. క్వశ్చన్లు అడగకూడదు. మనం చేసిన ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్లు అడుగుతాం. మనకు నేర్పించిన పాస్టర్లు కూడా క్వశ్చన్లు అడగడం మంచిదే అంటాడు. ఈ అడగడం వరకు మంచిదండి. ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అక్కడ నుంచే డేంజర్. ఈ చేపలతోటి ఇంకోటి ఉందండి చూడండి. 5 రొట్టెలు 2 చేపలు దేగానే ఎంతమందికి సరిపోయిందంట? అక్కడ 5,000 నీకున్నాయి కాబట్టి నువ్వు చదువుతున్నావు, కానీ అక్కడ ఉట్టి పురుషులను లెక్క పెట్టేవాళ్ళు యూదుల సమయంలో. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ఎంతమందిని లెక్క పెట్టాలంటే యూదుల ఆచార ప్రకారం లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్సే ఉన్నారు ఈ సంఘంలో అంటుండే. కానీ 11 ఉన్నారా అండి? ఎంతమంది ఉన్నారు? దాదాపు 30 వరకు ఉన్నారు, 30 40 వడవ. కానీ ఎందుకు 11 12 అయింది? యూదుల సమయంలో కేవలం పురుషులనే లెక్క పెట్టే వాళ్ళంట. అయితే ఇక్కడ యోహాను సువార్తలో 5,000 మందికి అన్నప్పుడు అలా 5,000 మంది కాదండి, 25,000 మంది ఉంటారు. ఎన్ని అంట? 5 రొట్టెలు ఎంతమందికి వచ్చిందంట అండి? 25,000 మంది వరకు వచ్చింది. ఎందుకు 25,000 మంది అంటున్నానంటే 5,000 మందికి భార్య 2 పిల్లల్ని వేసుకోండి. అది మనం రఫ్గా వేసుకుంటేనే. కొన్నిసార్లు కుటుంబాల్లో 5 మంది ఉంటారు, 6 మంది ఉంటారు, 8 మంది ఉంటారు, 10 మంది కూడా ఉంటారు. చెప్పలేం మనము 4 అనేసి జస్ట్ ఒక స్మాల్ ఫ్యామిలీ అంచనా వేసుకుంటేనే మనకి 20,000 వరకు వస్తుంది. హల్లెలూయా. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, టీచ్ యూ ఇస్ యు నీడ్ టు ఫాలో గాడ్ బ్లైండ్లీ. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఆయన శిష్యుడు తీసుకొచ్చి, ప్రభువా మా దగ్గర ఇది ఒక్కటే ఉంది. యేసు ప్రభు ఏం చేస్తాడంట అండి? ఏమన్నా మ్యాజిక్ చేస్తాడు అక్కడ? ఆయన ఒకటే ఒకటి చేస్తాడు. అందరు చూసేటప్పుడు అంట, దేవా నా తండ్రి ఈ భోజనం ఇచ్చినందుకే స్తోత్రాలు అంటే స్తుతులు చెల్లించానంట, థ్యాంక్స్ గివింగ్ ఇచ్చానంట. దేవా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినందుకే స్తోత్రాలు అని చెప్పాడంట. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏమైందంట అండి? ఓ, మీకు ఒకటి ఇమాజినేషన్ పవర్ ఇచ్చింది కదా దేవుడు. ఎంతమంది ఇమాజిన్ చేసుకుంటారు? ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఇమాజిన్ చేసుకోండి. పేతురు ఉన్నాడు. పేతురు అన్నిటికీ ముందలు దుంకుతాడు కాబట్టి పేతురు ఉన్నాడు. పేతురు ఏం చేస్తున్నాడంటే, నేను చేపనిస్తాను అన్నాడంట. చేప తీసుకున్నాడు అనుకుందాం. చేప ఎంత పెద్దగా ఉంటుందండి? అందరు ఇంత చూపెడతారు. నేను బొచ్చ గురించి మాట్లాడతలే. ఇంత ఉంటుంది, ఇంతనే ఉంటుందండి యూజువల్గా చేపలు. ఈ చేపనంట తల తోక తీసేశాడు. ఆ తల తీసేసి తోక తీసినాక ఇంతనే ఉంటుంది. ఏమో చెప్పలేము, తల ఉందో తోక ఉందో ఏముందో తెలియదు. వాళ్ళు ఎట్లా తింటున్నాను యూదుల సమయంలో. మనోళ్ళు అయితే మన వర్జన్ చెప్పుకుందాం. ఎంతమంది తలలు కావాలి? అంటే చేప తలలు అండి, మనుషుల తలలు కాదు. జ్ఞానం వస్తుంది, షార్ప్ అవుతుంది బ్రెయిన్. ఎంతమందికి కావాలి? చేప తలలు 2. వండర్ఫుల్. తోకలు ఎంతమంది తింటారు? సరే, మధ్యలో పాట ఎంతమంది తింటారు? మిడిల్. నాకైతే బోన్స్ ఉండొద్దంట. నేను మీ అందరికన్నా ఇంకా చాలా క్వశ్చన్స్ ఎక్కువ. నాకు ములులు ఉండొద్దు నాకు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశ ఉంటుంది కదండి. ఒకడు పోయి, నాకు పేతురు గారు నాకు ఒక 2 తలకాయలు కావాలి. పేతురు ఇట్లా చేయి పట్టుకొని చూస్తున్నాడంట. ఒక చేప ఇడికేనే వస్తుంది. యేసుప్రభు ఏమన్నాడు? పని చేయండి అన్నాడు. చెప్పినోడు బాగానే ఉన్నాడు, అడిగేటోడు బాగానే ఉన్నాడు, మధ్యలో ఓడకండి. సర్వ్ చేసేటోళ్ళకే టెన్షన్. సో పేతురికి టెన్షన్ ఇక్కడ. కానీ టెన్షన్ నుంచి దేవుడు ఎప్పుడు ఆయనకి రిజల్ట్ చూపెట్టారో తెలుసా అండి? ఎప్పుడైతే ఉన్న చేపను విరక్కొట్టి అక్కడ ఇచ్చాడో, అటు ఇచ్చిట్టు చూసే లోపల మళ్ళీ చేప పెరిగిందట.
లేకపోతే ఇంకా ఏ ఎక్స్ప్లెనేషన్ లేదు మనకు అక్కడ ఇవ్వడానికి. ఒక చేప, 2 చేపలు 25,000 మందికి ఎలా తింటారండి? అంటిలని అన్లెస్ అది తిరిగి పెరగకపోతే. ఇది నిజమని నువ్వు నమ్మలేదనుకో, నీ జీవితంలో నీ అప్పు తీరాలంటే, అది తీరుతలేదంటే అర్థం ఏంటంటే నువ్వు అది కూడా నమ్మవు. చేప అట్లా పెరుగుతుందా? ఈ క్వశ్చన్ వేసినావు అనుకో, అప్పు తీరుతుందా అన్న క్వశ్చన్ నేనేస్తా నీకు. ఇది నువ్వు నమ్మినావు అనుకో, అప్పు తీరుతుంది. ఎంతమందికి అప్పులు ఉన్నాయడా? చేతులు లేపండి, నాకు కూడా ఉన్నాయి, పర్లేదు. ఒప్పుకోవాలా, బయటికి వెళ్ళగొట్టాలా. మనం ఏం చేస్తాం తెలుసా? అంగీకరించాం. అప్పు లేదు నాకు, ఎందుకు? చెడు పాస్టర్ చెప్పిండు, వాక్యమే మాట్లాడాలి. అప్పు లేదు మాకు, అప్పు లేదు మాకు, అప్పు లేదు మాకు. లేదు, నువ్వు ఇగ్నోర్ చేసినంత మాత్రం అప్పు లేకుండా ఉంటుందా అండి? చెప్పాలి. లేదు, ఉంటది. కానీ దాని నుంచి బయటపడడం ఎలా అంటే, నువ్వు మొదటిగా ఒప్పుకోవాలి, ఒప్పుకుని దాన్ని బయటికి వెళ్ళిపో. ఇది నా ఇల్లు, నీ ఇంట్లో నువ్వే ఉండాలి. చెప్పండి, నా ఇంట్లో నేనే ఉంటా. అనారోగ్యం ఉండదు, బాధలు ఉండవు, నొప్పి ఉండదు. ఎంతమందికి నొప్పులతో బాధపడుతున్నారు? నాకు ఇప్పుడే తెలిసిందండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీకు ఇక్కడ ఈ ఏరియాలో నొప్పి ఉంది. నొప్పి ఉన్న వాళ్ళు తర్వాత రండి, ప్రార్థన చేస్తాను. యాక్చువల్గా మీకు ప్రార్థన కూడా అవసరం లేదు, వాక్యం అయిపోయే లోపలికే తీసేస్తాడు దేవుడు. బాధ ఉండదు, రోగము మనం అంగీకరిస్తాం. అప్పులు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ వెళ్ళగొడతావా అంటే నీకు తెలియదు. నేను కాదు, నా పిల్లలు వచ్చినా కానీ కూడా దీన్ని తీర్చలేరు అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావు. నువ్వు తీర్చలేవు, నీ పిల్లల జీవితం కూడా నువ్వు పాడు చేయాలని. వెంబడించమంటే పూర్తిగా వెంబడించాలండి. అయ్యా నాకు అప్పు ఉందయ్యా, అయ్యా నాకు, నువ్వు వెంబడించు మొదటిగా. పేతురు ఆంద్రేయ ఫిషర్మెన్, అవునా? వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో నాకు తెలియదండి. ఆ బిజినెస్ సెటప్ చేయడానికి ఎక్కడెక్కడ ఏమేం చేస్తారో తెలియదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను వెంబడించంటే, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ముసలివాడైన వాళ్ళ నాన్నను పిలిచి, నువ్వు చూసుకో నేను పోతున్నా అని చెప్పి వచ్చేసారంట. వాక్యం చదవండి, కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళ నాన్నకు అప్పచెప్తారంట, దోనలను, నెట్స్ అన్ని అప్పచెప్పి నేను వెళ్ళిపోతున్నా. వాళ్ళ నాన్న నించొని చూస్తుండే, ఈడేంటి ఎడిగోతున్నా? అరే బాబు ఎడిగోతున్నావు, నన్ను పట్టుకోకు నాన్న, నేను వెళ్ళిపోవాలా అంటే. యేసుప్రభు ఏం చెప్తే వాళ్ళు అంతగానం వెంబడించారంట అండి. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాడు. ఏంటంటే, ఈ లోకంలో నుంచి చేపలు పట్టే వాళ్ళని నేను చేస్తాను, కానీ మొదటిగా నేను నిన్ను పట్టుకొని వెళ్ళిపోవాలన్నాడు. ఈరోజు ఎంతమంది వెంబడిస్తారండి అలా? చూడండి, వాళ్ళు వెంబడించారు కాబట్టి గొప్ప వాళ్ళు కాలేదండి. వాళ్ళు వెంబడించిన సమయంలో కూడా ఏమైందంట? వెంబడించిన సమయంలో, ఏసయ్యా నాకు బుద్ధి లేదు కాదు, అర్థమైతే లేదు. కొన్నిసార్లు యేసుప్రభు ఏదో మాట్లాడితే పక్కకు తీసుకొచ్చి, ప్రభువా అర్థం చెప్పవా? ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. మనము కూడా ఆయనను వెంబడించాలన్నప్పుడు నీకు కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. అడగొద్దని నేను అంటలేదు, ఆయనను వెంబడిస్తూ అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ ఇయ్యడు నీకు. కానీ సరైన సమయంలో, అందరు చెప్పండి, సరైన సమయంలో నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడు, కానీ ఆ ఆన్సర్ని, ఆ ప్రాబ్లమ్నే లేకుండా చేసేస్తాడు. ఆ క్వశ్చనే లేకుండా నీ నోట్ల నుంచి ఆ క్వశ్చనే తుడిపేస్తాడు. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ టు గాడ్. ఎవ్రీ క్వశ్చన్ దట్ యు ఆస్క్, గాడ్ విల్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యువర్ మౌత్. అప్పుడు నీ లోపట క్వశ్చన్స్ ఉండవు. ఏముంటాయి నీ నోట్ లోపట? చెప్పండి, దేవుని వాక్యం. అందుకే యెహోవా దేవుడు మొదటిగా ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? దివారాత్రములు నువ్వు దేనిపైన? వాక్యం పైన. హల్లెలూయా. ఈ రోజు నేను మీకు కూడా చెప్తున్నానండి, దివారాత్రములు ధ్యానించు. యు నీడ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫాలో మీ అన్నప్పుడు వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళేటప్పుడు నీకు వచ్చే క్వశ్చన్స్ ని కూడా నువ్వు వాక్యంలో అడగాలి. ఆ వాక్యం ద్వారా నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. దేవుడి రాజ్యంలో 2వ ద్వారం కూడా మనం నేర్చేసుకున్నాం. ఈ రోజు నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరులుగా అవుతావా, లేదా
డౌట్ఫుల్ తోమా లెక్క ఉండిపోతావా? మీ ఇష్టం అండి. తోమ డౌట్ అడిగాడు కానీ అక్కడనే మిగిలిపోలేదు, గొప్ప కార్యాలు చేశాడు. కేవలం బుక్లో రాయలేదు అంతే. ఎంతమందికి అర్థమవుతుంది? జస్ట్ బికాస్ బైబిల్లో మన పేర్లు రాయబడలేదు, రాస్తలేడు కదా నేను చేయలేదని కాదండి. యేసుప్రభు గురించి కూడా లూకులు ఉంటుంది. ఏముంటుందంటే లాస్ట్ అధ్యాయాలలో లాస్ట్ వచనంలో యేసయ్య ఎన్నో చేశాడు కార్యాలు, అవన్నీ రాసుకుంటూ కూర్చుంటే ఈ లోకంలో ఉన్న పుస్తకాలు సరిపోవు అంటున్నాడంట. ఎవరికి అర్థం కాలేదు? నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైందో లేదు? యేసయ్య చేసిన అద్భుత కార్యాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే, రాస్తూ కూర్చుంటే అంట ఈ లోకంలో ఉన్న పుస్తకాలు సరిపోవట. అంటే నువ్వు చదువుకోవడానికి బుక్కులు రెండవు, ఇంకా నువ్వు రాయడానికి నీ చేతిలో పుస్తకం రాదు. రీసైక్లింగ్ వాడాలంటే కూడా డేంజరే, ఎందుకంటే దేవుని వాక్యం అయిపోతుంది అది రాస్తే. అందుకే యేసు ప్రభు జీవితంలో కొన్ని విషయాలను తీసి బైబిల్లో పెట్టాడు. నేను అనుకున్న కొన్ని విషయాలు తీస్తే ఇన్నుంటే అన్ని విషయాలు తీస్తే ఇంకేముంటాయో. హల్లెలూయా. అలాంటి స్టోరీ ఒకటి నేను ముందు చెప్పాను కదండి, మళ్ళీ చెప్తాను వినండి, అద్భుతంగా ఉంటుంది. యేసు ప్రభు ఒక రోజు ఇలాగే అక్కడ కూర్చొని అలా శిష్యులతో మాట్లాడుతున్నాడంట. ఇది యూదులు చెప్పుకుంటారు నోటితోరా, యేసు ప్రభు ఈ కార్యం చేశాడు అంట అనేసి. ఒక రోజు ఇలాగే ఒక వ్యక్తి అంట చెట్టు ఎక్కి చెట్టులో ఏదో వెతుకుతున్నాడంట గుడ్డు కోసం. ఆడ గుడ్డు లేదు, పాము ఉంది. చెయ్యి పెట్టంగానే పాము వచ్చంట నుదుటి పైన కరిచేసిందంట, కింద పడిపోయి అది బురుగు వచ్చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఎత్తుకొని వెళ్తుంటే ఇక్కడ శిష్యులు ఆపి ఏమైంది అని అడుగుతున్నారంట. స్టోరీ చెప్పాడు వాళ్ళ డాడీ. ఇక్కడ రా, యేసుప్రభు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తాము, ఆయన స్వస్థత పడుస్తారంటే మేము హాస్పిటల్ పోదామంటే ఇక్కడ రాను దీన్ని తీసుకెళ్తా అని యేసుప్రభు దగ్గర తీసుకెళ్లారంట. యేసుప్రభు కూడా నించొని అడుగుతున్నాడంట ఏమైంది అంటే, ఇప్పుడే మీ శిష్యులకు చెప్పినా, ఇప్పుడు నీకు కూడా చెప్పాలా, నా కొడుకు చచ్చిపోతుండు అన్నాడంట. అయినా సరే యేసుప్రభు కోపపడలేదండి. ఏమైంది అని అడిగాడంట. ఇలాగ వెళ్ళి గుడ్డు కోసం చేయబెడితే పాము వచ్చి కాటేసింది, చనిపోబోతున్నాడంటే ఇక్కడ రా, నేను నన్ను తీసుకుపోతా అని చెప్పి తీసుకొని వెళ్ళాడంట. ఏది చూయించు, ఏ చెట్టు అది అంటే వాళ్ళ డాడీ కోపం వస్తుంది, నా కొడుకు చనిపోతాడు అంటే నువ్వు ఏ చెట్టు అంటావేంటి అనేసి. అయినా సరే తీసుకుపోనాను అని చెప్పి వాళ్ళని తీసుకుపోయాడంట అండి. ఏ చెట్టు అంటే అదే చెట్టు అంటే, ఎక్కడుంది ఆ పాము అంటే అగో అక్కడనే అంటే, ఓ పామా కిందికి రా అంటే పాము కిందికి వచ్చిందంట. నువ్వు ఇచ్చిన విషయాన్ని నువ్వే తీసేసుకో అంటే ఎక్కడైతే కుట్టిందో అక్కడనే మళ్ళా దాన్ని పళ్ళు పెట్టి మొత్తం విషయం లాగేసుకుందంట. ఇది ఎక్కడ రాసలేదండి, కానీ యెరూషలేంకి వెళ్ళాం అనుకోండి, వన్ ఆఫ్ ద స్టోరీస్ దట్ పీపుల్ విల్ టెల్ యూ. యూదుల ఆచార ప్రకారము ఇలాంటి గొప్ప కార్యాలు చేశారు దేవుడు అని ఉన్నదంట. హల్లెలూయా. అందుకే మార్కు సువార్తలు ఏమంటాడండి, నువ్వు ఏ విషయం తాగినా నీకు నీ డైజెస్టివ్ సిస్టమ్ బాగానే ఉంటుంది. హల్లెలూయా. ఎక్సైటెడ్ లేరు అందరూ? ఆలోచిస్తున్నారు, ఇది నిజమైన వాక్యమా కాదా, ఇది నమ్మాలా వద్దా? వెంబడించుదామండి యేసయ్యని మన పూర్ణ మనసుతోటి, పూర్ణ హృదయంతో, పూర్ణ శరీరంతో యేసు ప్రభుని వెంబడిద్దాం. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నించుదామా అండి. మన జీవితాలలో ఎటువంటి విషయాలున్నా ఈ సమయంలో అర్పించేద్దాం ఆయనకి. యేసయ్యా, నేను నీకు అర్పిస్తున్నానయ్యా, ఇప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్ని నీయే, నేను కేవలం నిన్ను వెంబడిస్తాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.